ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను నైట్ టైంలో. అది కంటిన్యూషన్ వీడియో అనమాట. దాని రోజు తర్వాత ఈ వీడియో తీశాను. ఈ వీడియోలో అయితే ఈరోజు పిల్లలతో నేను ఒక చిన్న పని మీద బయటకైతే వెళ్ళాను. ఆ పని ఏంటో చూపిస్తాను. బెడ్రూమ్లో ట్యూబ్ లైట్ వేసి బెడ్ లైట్ ఉంచితే ఒకలా ఉంది. ట్యూబ్ లైట్ బంద్ చేసి ఒక బెడ్ లైట్ మాత్రం ఉంచితే ఇంకోలా ఉందన్నమాట. మనిషి జీవితంలో కూడా మార్పులు కూడా ఎంతే సహజం. మనం మనం మార్గం తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. అది నాకు తెలిసింది. సో ఇక్కడైతే ఇది మార్నింగ్ అనమాట. చెప్పాను కదా, ఇక్కడ నేను చెట్లకి రైస్ వాటర్ అయితే పోస్తాను. బియ్యం కడిగేసి ఆ వాటర్ అక్కడ పోసేస్తాను. ఇక బయటకు వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చాక మళ్ళీ చాలా పనులు ఉంటాయి. అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను వీడియో క్లియర్ కట్గా. ఇక్కడ నేనైతే బియ్యం అయితే కడిగేసి చెట్లకైతే పోస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్కి. అవి రీసెంట్ కూడా కాదు, ఇవి బాబు పుట్టక ముందు తీసుకొచ్చినవి అనమాట. ఇక్కడైతే ఇక పిల్లల్ని రెడీ చేశాను. నేను రెడీ అయిపోయాను. పాప కర్ర పట్టుకొని చూడండి, ఎందుకో చెప్తాను. దానికి బైక్స్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నేనైతే ఏమన్నా ఇప్పిస్తాను కాబట్టి. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. కింద ఓనర్ వాళ్ళు ఉంటారు. మెట్లు దిగి చిన్నగా వెళ్తున్నాను అనమాట. ఈ సంచిలో ఒక చిన్న మిక్సీ గిన్నె ఉన్నది. ఇంకా వచ్చేటప్పుడు ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా తీసుకొద్దామని అయితే ఆ చిన్న సంచి తీసుకెళ్తున్నాను. కిందికి దిగాక ఇలా అనమాట. బాబుని ఎత్తుకొనే ఉన్నాను. లెఫ్ట్ హ్యాండ్తో అయితే ఇట్లా సంచి పట్టుకొని నడుస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంతకుముందు మేము రెంట్కి వచ్చినప్పుడు ఈ హౌజెస్ అసలు ఏమీ లేవు. మాదే లాస్ట్కి ఉండే అనమాట. ఇప్పుడైతే అన్ని హౌజెస్ పడిపోయినాయి, అంటే కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అవుతుంది. నేను డైలీ వీడియోస్ పెట్టట్లేదు కదా, 3 డేస్ 4 డేస్కి ఒకసారి 5 డేస్కి అట్లా పెడుతున్నాను. ఎందుకంటే ఇక బాబు ఉన్నాడు కాబట్టి వీడియో తీసినా కూడా ఎడిటింగ్ చాలా లేట్ అవుతుంది. ఒక నోట్స్ రాసుకొని మరి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చేసుకుంటున్నాను. పాప కర్ర పట్టుకొచ్చింది, ఎందుకంటే ఇక్కడ కోతులు ఉంటాయి. మార్నింగ్ టైంలో అయితే బాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చెత్త పడేస్తూ ఉంటాయి. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా బోర్డు, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఆటో ఎక్కాలి. ఇవి హౌజెస్ అయితే ఇంతకుముందు లేవు. నాకైతే చాలా ఇవి మేము వచ్చినప్పుడు ఎప్పుడు ఇన్ని లేవు మేము వచ్చినప్పుడు అని అనుకున్నదాన్ని. ఇదంతా ఎంటీ ఏరియా అప్పుడు. ఇప్పుడైతే అన్ని జనాలు తిరుగుతున్నారు. ఇక్కడ ఒక రోడ్ అయితే పడిందనమాట, మట్టి రోడ్డు. అటు ఇటు చెత్త మధ్యలో మేము నడుస్తూ వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం అనమాట. ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోస్ తీసినప్పుడు నాకు ఎంతమంది సపోర్ట్ చేశారో నాకు తెలుసు. అంటే యూట్యూబ్ ఫ్యామిలీ. నేను లైవ్స్ చేశాను. ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఉన్నవి 800 అబోవ్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి అవి చెక్ చేసి చూడండి ప్లీజ్. నచ్చితే ఖచ్చితంగా నచ్చితే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు వీడియోస్ కూడా క్రాఫ్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అంటే పెడదాం అనుకుంటున్నాను ఒక ఛానల్ సపరేట్గా. ఎందుకంటే బాబు ఇప్పుడు చిన్నవాడు కాబట్టి వాడితో పని అవ్వట్లేదు. ఈ వీడియోస్ వ్లాగ్స్ కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ నా ఎక్స్పీరియన్స్ పిల్లలతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మిక్సీ గిన్నె బ్లేడ్ పోయిందన్నారు. ఇక్కడ ఫ్రూట్స్, పువ్వులు ఇక్కడే తీసుకుంటాం మేము. మా వారు వస్తే నేను వచ్చినా ఇక్కడ తీసుకుంటాను. కాల్వడ్డు అంటారు, ఇది ఖమ్మం కాల్వడ్డు. ఇప్పుడు ఇక్కడే అనమాట నేను మిక్సీ రిపేర్ చేసింది. తను బ్లేడ్ పోయింది అని చెప్పాడు. నేను 40 రూపాయల ఛార్జ్ పెట్టుకొని వచ్చాను. తనేమో 50 రూపాయలు తీసుకున్నాను అనమాట. అరే ఇక్కడ పడేసింది పాప. ఇక బయటకు వెళ్ళేసి వచ్చాం కదా, ఇంట్లో అయితే చికెన్ లెగ్ పీసెస్ అయితే ఉన్నాయి. వాటిని అయితే స్నాక్స్ చేద్దామని ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నెలో పెట్టాను. ఇలా పెట్టొచ్చు పెట్టకూడదు నాకు తెలియదు, కానీ నేను ఒక్కోసారి గ్యాస్ ఆదా చేయడం కోసం అయితే ఇలా వాడుతున్నాను. అల్యూమినియం అంటారు, కానీ ఎవరు ఆగుతున్నా అందరు తింటూనే ఉన్నారు ఇందులో. కానీ కొంచెం హెల్తీగా అయితే చేస్తున్నాను. లెమన్ వేడి చేయకుండా ఉండడం కోసం పెరుగు, ఉప్పు, కారం, పసుపు, నూనె, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా, ఆయిల్ కొంచెం వేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను. బయట నుంచి వచ్చాక ఇది అయితే చేస్తున్నాను.
ఇది చేస్తూ ఇక నేను ఇక్కడ కొన్ని గిన్నెలున్నాయన్నమాట. గిన్నెలు క్లీన్ చేయాలి. నాకు గిన్నెలు మిక్సీ అది సింక్‌లో ఉంటే అసలు ఇష్టముండదు. ఎంతో పెద్ద పనిలాగా అనిపిస్తదనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు యూట్యూబ్‌లో. నేను యూట్యూబ్‌ని ఒక ఫ్యామిలీలాగా భావిస్తున్నాను. ఇంకా ఒక ఇన్ చెప్పాలంటే ఒక సంపదనమాట. ఒక ఆస్తనమాట. దాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఎలాగో ఛానెల్ స్టార్ట్ చేశాను. తప్పో, ఒప్పో మనం ఒక అంటే దిగినాక లోతెంత చూడకూడదు గదా! కొంచెం టైం పట్టొచ్చు. కానీ నాకంటూ ఒక సక్సెస్ అయితే వస్తుంది. అది మీ వల్ల, మీ 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 సపోర్ట్ వల్ల, నా వీడియోస్ నేను చేయడం వల్ల. సో, ఇక్కడైతే ఇది కూరగాయల బుట్ట అనమాట. అవి ఖరాబయింది బాగా. అంటే ఒక వారం అవుతుంది దీన్ని క్లీన్ చేయక. కూరగాయలన్నీ పక్కన పెట్టేసి దాన్నయితే క్లీన్ చేశాను. తర్వాత బాబు అయితే టాయిలెట్ చేశాడు అండ్ మోషన్ కూడా వెళ్ళాడు. నేను వాడికి ఇన్నర్ వేసినా గూడా అందులో కొంచెం అంటింది. అలా ఉంచితే మంచిదిగా ఇన్ఫెక్షన్స్ హైజీనిక్‌గా ఉంచుకోవాలి కదా అని దాన్ని క్లీన్ చేసేసాను. దాన్ని ఆరబెట్టేసాను. తర్వాత మిక్సీ గిన్నె సారీ రైస్ కుక్కర్ గిన్నె కొంచెం అడుగు మాడిందనమాట కొద్దిగా లైట్‌గా. కానీ బాగా కుదిరింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బావుందనమాట. రైస్ కుక్కర్‌లో వచ్చే ఈ ప్లేట్ ఉంటుంది గదా! ఈ ప్లేట్ అసలు వాడను నేను. కానీ ఆ రోజు గిన్నె మాడిపోయింది కాబట్టి అడుగున అన్నం పట్టేస్తదేమోనని పెట్టేశాను. సో, ఇక్కడైతే నేను కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక లెగ్ పీస్‌తో గ్రేవీ అయితే చేశాను. అది ఒక్కరికి అవుతదనమాట. ఇది ఒకరికి అవుతదని ఎగ్స్‌తో అయితే నేను ఎగ్ వెల్లుల్లి కారం చేస్తున్నాను. కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాను. వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి, కారం, ఉప్పు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎలాగో బాగు చేయించుకొచ్చాను కాబట్టి మిక్సీలోనే పట్టేసాను. తర్వాత నేను గల్లుప్పు వేశాను ఇందులో. సో, ఇందులో కాదు స్నాక్స్‌లో వేశాను. మిక్సీ రిపేర్ చేపించుకొచ్చింది కూడా అందుకోసమే. ఏందంటే గల్లుప్పు మిక్సీ పట్టడానికి అండ్ వెల్లుల్లి, కారం మిక్సీ పట్టడానికి. ఇక్కడైతే బాబు కొంచెం మారం చేశాడు ఆ రోజు. వాడిని కిచెన్‌లో తీసుకొచ్చి ఉయ్యాల ఊపుతో అయితే పని చేసుకుంటున్నాను. వీళ్ళకి ఎండ కొడుతున్నా గూడా జలుబు, దగ్గైతే ఉంది ఫ్రెండ్స్ లైట్‌గా. అందువల్ల సిరప్ అయితే పోసాను పాపకి, బాబుకి. ఇక్కడైతే ఇక్కడ మీకు సిరప్ పోసిన ఇక్కడ పెట్టాను గదా! ఇవి ఇడ్లీకైతే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే ఇడ్లీ ఇక్కడ గిన్నెలో అయితే వేస్తున్నాననమాట. నేను అడుగున నెయ్యి రాస్తాను ప్లేట్లకి. తర్వాత ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పాప తింటది కాబట్టి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయను. ఇంట్లో నెయ్యి నేనే చేసుకుంటాను. ఇంతకుముందు అమ్మ పంపించింది ఒక 2 టైమ్స్. తర్వాత ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. ఈ పాలతోనే చేస్తాను. ఇవి బఫెలో మిల్క్, ప్యూర్ బఫెలో మిల్క్. కొంచెం దూరం నడిచి వెళ్లి తీసుకొస్తాను. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మీకు చూపించాను. ప్రీవియస్ వీడియోస్‌లో అంటే ప్రీవియస్ అంటే ఒక 1 మంత్ నుంచి వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఈ మధ్యన వీడియోస్‌లో చూపిస్తున్నాను. ఇది కార్న్ ఫ్లేక్స్ అనమాట. డీమార్ట్‌లో తీసుకున్నామనమాట ఇవి. నేను ఒకవేళ స్నాక్స్ చేయకపోతే పాపకి అప్పటికప్పుడు ఇవి వేయించి నూనెలో ఇస్తాను. నూనె కూడా నేను వంటకి వేరే వాడతాను. స్నాక్స్‌కి వేరే వాడతాను. మిక్సీ గిన్నె బాగు చేయించుకొచ్చిన ఆనందం అయితే నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇది మా వారు బాగు చేసుకొస్తారు. కానీ ఈసారి ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళాను. నాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తదనమాట. తనే తీసుకురావాలి, నేనే తినాలని ఏమీ లేదు. తను వెళ్ళమంటే వెళ్తాను. తను లేదు నేను వస్తాను, వద్దు అని చెప్తే నేను వెళ్ళననమాట. సో, అదన్నమాట. ఇక ఇలా ఇక్కడ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇవి నేను తింటే మాత్రం ఒక రోజులో అయిపోతాయి పాప నేను తింటే. అదొకటి తింటే 2 డేస్ తింటది. నేను ఇవి నైట్ టైమ్‌లో నేను గిన్నె అడుగున ఇలా మీగడ పట్టేస్తది కదా! దాన్ని మాత్రం అసలు వదలననమాట. చాలా టేస్ట్ ఉంటదది. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. దీన్ని చెంచాతో గీరి అందులో గ్లాస్‌లో వేసుకొని తాగేస్తాను. నాకు చాలా ఇష్టం. చాలా టేస్ట్ కూడా ఉంటది. నాయనమ్మ ఉన్నప్పుడు ఇలాగే చేసేదనమాట. అది కూడా పోనీయకుండా, వేస్ట్ చేయకోకుండా తాగమని చెప్పేది. మీకు ముందే చెప్పాను కదా! ఇంతకుముందు వీడియోస్‌లో నేను రేపటి కర్రీ కోసం ఈరోజే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానని. ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో చేయడానికైతే నాకైతే 2, 3 అవర్స్ పట్టింది వాయిస్ ఓవర్ చేయడానికి. మధ్య మధ్యలో ఆపుతూ, మళ్ళీ వెళ్తూ, మళ్ళీ బాబుని చూసుకుంటూ, వాటర్ తాగుతూ ఎండ బాగుంది కాబట్టి చాలా రోజుల తర్వాత చాలా రోజులవుతుంది వీడియో తీసి కూడా. నాకు డైలీ పెట్టాలనిపిస్తుంది కానీ డైలీ పెట్టినా సపోర్ట్ చేయాలి కదా మీరు ప్లీజ్. నా వీడియోస్‌కి ఏంటో గానీ 3 లైక్స్ కంటే ఎక్కువ రావట్లేదు. మరి ఎందుకో రీచ్ అవ్వట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం. లైక్స్ అయితే ఇవ్వండి ప్లీజ్. వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అసలేం మాట్లాడాను. నా వీడియోస్‌లో అయితే కొంచెం ఎంతో కొంత మెసేజ్ అయితే ఉంటుంది. మెసేజ్ లేకుండా వీడియో చేయను. నోట్స్ రాసుకొని మరి నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకొని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, నమ్ముతూ మీ స్వాతి మరో వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.